తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి అన్న బోండామేశ్వర గారి నాయకత్వం, వర్ధిల్లాలి అన్న బోండామేశ్వర గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఏ బ్రహ్మ ముహూర్తాన ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించాడో, స్థాపించిన నాటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కూడా ప్రజల పక్షంగా నుంచి ఈ పార్టీ ప్రజలకి సేవ చేస్తూ ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యం కూడా సేవ చేస్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకి రాజకీయ రిజర్వేషన్లు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది ఆయన వల్ల. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు వచ్చింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చేసినటువంటి చట్టాల వల్ల. పేదవాళ్ళకి పూరి గుడిసెల్లోంచి పక్కా గృహాలు ఇచ్చింది మొట్టమొదటి దేశంలో ఎన్టీఆర్. అట్లాగే పింఛను పథకాన్ని మొట్టమొదట 30 రూపాయలతో దేశంలోనే ఆదర్శవంతంగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మహానుభావుడు ఎన్టీఆర్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా మళ్ళా అభివృద్ధి వైపుగా తెలుగు ప్రజల్ని, తెలుగు జాతిని నిలబడే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళబోతా ఉందని తెలియజేసుకుంటూ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ పార్టీ యొక్క లక్ష్యాలను, ఈ పార్టీ యొక్క మార్గదర్శకాలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ